సమాజమే కుటుంబంగా భావిస్తూ అహర్నిశలు సమాజం కొరకు పాటుపడుతున్నటువంటి మే నెలలో వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి సమాజ పెద్దలకు వీరశైవ సమాజమముల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జూన్ 15వ తేదీ ఆదివారం రోజు మలక్పేట డీమార్ట్ పక్కన గల శుభకరి ఏసీ ఫంక్షన్ హాల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన 108 సోమలింగం శివాచార్య మహాస్వామి ఆశీర్వాదాలు ఇవ్వగా, మొదటగా జంగమ మహేశ్వరులు పూజ్యశ్రీ మహంతయ్య స్వామి దంపతులకు, పూజ్యశ్రీ విశ్వనాథం స్వామి దంపతులకు, పూజ్యశ్రీ మల్లికార్జున స్వామి దంపతులకు, పూజ్యశ్రీ ఆర్ విశ్వేశ్వరయ్యకి, అంజయ్య దక్షయానమ్మ దంపతులకు సన్మానం చేయగా, అనంతరం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్ దంపతులకు, మాజీ జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ దంపతులకు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత హనుమంతరావు పాటిల్కి, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ దంపతులకు, శ్రీ నేతి మహేశ్వర్ దంపతులకు, శ్రీ గున్నేలి అశోక్ కుమార్ దంపతులకు, సిఆర్ గౌరీశంకర్ దంపతులకు, సంకటాల సోమేశ్వర్ దంపతులకు, శివశ్రీ మక్తాల సుధాకర్, శివశ్రీ బసవలింగప్ప దంపతులకు, శివశ్రీ లాల్కోట వీరప్ప తదితరులకు మరియు వివిధ జిల్లాల నుండి విచ్చేసిన సమాజాల పెద్దలకు 100కు పైగా దంపతులకు పూజ్యశ్రీ స్వాముల వారు ఆశీర్వాదాలు చేయగా, కని విని ఎరగని విధంగా ఘనంగా పలువురు ప్రసిద్ధులైన వారికి సన్మానాలు చేయడం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు, అతిథులు ఎంతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నిర్వాహకులు తెలిపారు. మిగిలిన మాసంలో వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న దంపతులకు ఈ కమిటీ ద్వారా త్వరలో సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మాట్లాడుతూ, వీరశైవ లింగాయత్ సంఘాలు నాగోల్, మలక్పేట్, మీర్పేట్, ఆల్విన్ కాలనీ, రామంతాపూర్, ముషిరాబాద్ సమాజాల సంయుక్త కార్యాచరణ ఫలించిందని తెలిపారు. ఆ సమాజాల పెద్దలకు, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా విశేషంగా కృషి చేసి ప్రధాన భూమిక పోషించిన పెద్దలు వాలి బసవరాజ్, కోట గుండప్ప, బండపల్లి శివశరణప్ప, చింది బద్రీనాథ్కి, సిందనకేరి సతీష్కి, పసారం శ్రీనివాస్కి, శెట్టి విజయ్ కుమార్, బెత్తాల శ్రీనివాస్, మటికి గౌరీశంకర్, కోటేడి వీరందర్, శివకుమారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.